Hi all of you. Good evening. స్వప్నం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. సో వాయిస్ ఓకేనా? సో మన యొక్క కోర్స్ ఒకసారి చూసినట్లయితే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 499కి అయితే అందించడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ ఏ కోర్స్ అయినా సరే ఎన్సీఈటీకి సంబంధించినటువంటి క్లాసెస్ ఇస్తూ ఉన్నాం. ఎన్సీఈటీ వీడియో క్లాసెస్, ఎన్సీఈటీ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ ప్లస్ పీవైక్యూ అండి. పీవైక్యూ అనేది మన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇంకా మన యొక్క కోర్స్ అనేది బెస్ట్ కోర్సుగానే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇంకా ఎవరైనా సరే మన యొక్క కోర్స్ కావాలంటే ప్లేస్టోర్ నుంచి పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే సో కోర్సెస్ అయితే డెమో వీడియోస్ అనేవి కూడా అందుబాటులో ఉంటాయి. సో ప్రతి ఒక్కటి చూసి నచ్చితేనే పర్చేస్ అనేది చేసుకోండి సార్. హాయ్ అండి ఆల్ ఆఫ్ యూ. సాయి లక్ష్మి గారు హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ లావణ్య గారు. జాస్ గుడ్ ఈవినింగ్. సో ముందుగా అందరూ లైక్ చేసేసేయాలి ఒకసారి వీడియోని చూసే వాళ్ళందరూ కూడా. సో రైట్ అండి, స్టార్ట్ చేద్దాం ఇంకా. సో టుడే మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఏ విధంగా రావచ్చు అనే చిన్న దీంతో సో ఒక ప్యాటర్న్ అనేది చూద్దాం ఇక్కడ ఫస్ట్. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్స్ టు 1 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ విలువ ఎంత అని అడుగుతూ ఉన్నారు సార్ ఇక్కడ. సో ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్స్ టు 1 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సింపుల్ క్వశ్చన్ అండి, కొంచెం ఆలోచిస్తే ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి ఉంటాయి. ఓకేనా సార్? ఈ వీడియో ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి ప్లేలిస్ట్లో ఆల్రెడీ ప్లేలిస్ట్ ఉందండి జాను గారు. హాయ్ చందు, హాయ్ నాయక్ గారు, హాయ్ అండి. ఆల్రెడీ ప్రతి వీడియో కూడా ప్లేలిస్ట్లోకి వెళ్తుందండి. జస్ట్ చేయాలి, ఆన్సర్ చేయాలి. గుడ్ ఈవినింగ్ గణేష్. సో ఎక్స్ బై వై ఈక్వల్స్ టు ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్స్ టు 1 అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఎంత అని అడుగుతూ ఉన్నాడండి. సో ఇది రైట్ గోపి గారు గుడ్ ఈవినింగ్. సో దీన్ని ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత సార్ అంటే 1 అండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు సో దీన్ని మరలా ఎలా రాయొచ్చు మనం? ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై వై క్యూబ్. వీడియో స్ట్రక్ అయింది సార్. సో క్లియర్ అయిందండి, ఓకేనా? వెయిట్ సార్, వాట్ హ్యాపెన్? కనిపించట్లేదు సార్. సార్ వీడియో రావట్లేదు, ఓకేనా? ఇప్పుడు వస్తుంది, ఒకసారి చూడండి. స్క్రీన్ కనిపించట్లేదు. ఓకే అండి, ఒక 2 minutes అండి, వచ్చేస్తుంది. పండుగ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ వీడియో రావట్లేదు, ఒక సెకండ్. ఓకే రెయిన్బో రైట్. ఓకే సో చూడండి ఇక్కడ ఏంటి ఇచ్చాడంటే సార్ దీన్ని ఒక వాల్యూ ఫైండ్ చేసినట్లయితే ఏమవుతుంది సార్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy ఈక్వల్స్ టు 1 కదండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది సార్ అంటే xy అవుతుంది. ఇది వైపు వస్తే మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ xy ఈక్వల్స్ టు 0 సార్. అవునా? సో మరి ఇప్పుడు దీనికి మనకి దీని యొక్క వాల్యూ ఏమని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఏమవుతుందంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ని ఎలా ఇచ్చారు సార్ అంటే మనం ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ గా కన్సిడర్ చేయొచ్చు.
మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత సార్ అంటే మనకు 0 అని తెలుసు కదండి. సో మరి సంథింగ్ ఇంటూ 0 ఎనీథింగ్ ఏమవుతుంది సార్ అంటే 0 అవుతుంది. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది సార్. ఓకే, రీసౌండా 0. ఓకే, ఇప్పుడు క్లియరా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి అందరూ కూడా. సో నౌ క్లియర్ ఆర్ నాట్? ఓకేనా, వాయిస్ ఓకేనా ఇప్పుడు అండ్ వీడియో ఓకేనా? గుడ్ ఈవినింగ్ సార్, హౌ ఇస్? కొంచెం పర్లేదు గౌతమి గారు. ఎస్ ఓకేనండి. ఎస్ థ్యాంక్ యూ గౌతమి గారు. రైట్ సార్, ఓకేనా, క్లియర్ అయింది ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో సింపుల్ క్వశ్చనేనండి, బట్ ఏంటంటే కొంచెం ఆలోచించి ఆన్సర్స్ అయితే పెట్టారు. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే సార్ ఎక్స్ వాల్యూ 1 వై వాల్యూ 1 అని తీసుకుంటారు సార్. సో 1/1 వచ్చేసి 1 వచ్చింది కదా. సో 1 + 1 వచ్చేసి 2 సార్. సో 2 క్యూబ్ వచ్చేసి 8 అండి, ఆప్షన్లో లేదు. సో ఈ విధంగా కూడా కొంతమంది ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, సో అది రైటే, కానీ ఆప్షన్లో లేదు కాబట్టి ఇంకా అలా చేయడానికి అయితే ఛాన్స్ లేదండి. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం సార్. ఒక వ్యక్తి వార్షిక ఆదాయం 1.2 లక్షల రూపాయలు పెరిగిందంట, కానీ అతను చెల్లించాల్సిన ఆదాయం పన్ను 12% నుండి 10% తగ్గింది. అతను మునుపటి లాగానే ఇప్పుడు కూడా అదే మొత్తంలో పన్ను చెల్లించినట్లయితే అతను పెరిగిన ఆదాయం ఎంత అని అడుగుతూ ఉన్నారు సార్. సో ఫస్ట్ తన యొక్క ఆదాయం ఎంత ఉందో తనకు తెలియదండి. అయితే సో ఇప్పుడు ఏమైందంటే 1.2 lakhs అనేది ఇంక్రీజ్ అయింది, సో పెరిగింది. అప్పుడు తన యొక్క పన్ను కూడా ఏమైందంటే, సో ఒరిజినల్గా అయితే తను 1 లక్ష రూపాయలు సంపాదిస్తే దాంట్లో 12,000 అనేది తన యొక్క పన్ను అనేది కట్టాలి. కానీ ఇక్కడ అది అలానే ఉంది, తన యొక్క ఇన్కమ్ అనేది పెరిగింది కానీ సో తన యొక్క ట్యాక్స్ మాత్రం అలానే ఉందండి, అంటే తగ్గిందంట ట్యాక్స్ అనేది. మరి అయితే ఫస్ట్గా తన దగ్గర ఎంత, ఇప్పుడు అతను పెరిగిన ఆదాయం అనేది ఎన్ని లక్షలు పెరిగింది అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకేనా, సింపుల్ క్వశ్చన్ ఏనండి ఇది కూడా. ఎస్ థ్యాంక్ యూ. నౌ స్వప్న గారు అర్థం కల నౌ ఫ్యానా ఫైన్స్. ఓకే థ్యాంక్ యూ. ఎస్, మరి చూడండి ఇక్కడ. సో ఇక్కడ దీన్ని ఎక్స్ అనుకోని చేశారు అనుకోండి కాసేపు. సో నా ఫస్ట్ ఇన్కమ్ ఎంత సార్ అంటే ఎక్స్ అనుకుంటే, సో ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ నాకు ఎంత ఉండదంటే నేను ఎంత ట్యాక్స్ పే చేయాలి, 12% అనేది ట్యాక్స్ పే చేయాలి. ఇప్పుడు ఏమైంది, నా యొక్క ఇన్కమ్ అనేది పెరిగిందండి. ఎంత పెరిగిందంటే ఎక్స్ + 1.2 అనేది పెరిగింది కదా. ఇప్పుడు నా యొక్క ట్యాక్స్ అనేది 10% ఉందంట. ఓకేనా, మరి ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఇది x × 12 = సార్ 10x + 12 అండి. అది ఇటువైపు వచ్చేస్తే నాకు x 2x ఎంత సార్ అంటే, సో 2x = 12 అండి. x ఎంత సార్ 5. x ఎంత 5 వచ్చింది, సారీ 6 వచ్చింది. x ఎంత సార్ 6. అయితే ఇప్పుడు చాలామంది ఆప్షన్లో 6 ఉంది కదా, సో 6 అని పెడతారేమో. కానీ అక్కడ ఏం అడిగారంటే అతని పెరిగిన ఆదాయం ఎంత అని అడిగారు. పెరిగిన ఆదాయం మరి ఫస్ట్లో తన దగ్గర 6 రూపాయలు ఉంటే ఇప్పుడు ఎంత ఆల్రెడీ పెరిగింది, తనకు 1.2 పెరిగింది కదా. సో 1.2 పెరిగితే ఓవరాల్గా ఏమవుతుంది సార్ అంటే మరి 1.2 అనేది అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. బారటో చెక్ చేయాలి. ఓకేనా, పెరిగిన ఆదాయం ఎంత అని అడిగాడు ఇక్కడ. లక్ష్మణ్ గుడ్ ఈవినింగ్, ప్రవల్క గారు గుడ్ ఈవినింగ్ అండి, సుభాష్ గుడ్ ఈవినింగ్, బారటో గుడ్ ఈవినింగ్, స్వప్నం గారు. సో 1.2 కదండి, పెరిగినట్టు ఆదాయం ఎంత అని అడిగాడండి. పెరిగిన ఆదాయం, సో ఎంత పెరిగిందని అడగల. వెరీ గుడ్ అన్న, సూపర్. ఓకే, సింపుల్ క్వశ్చన్, ఎక్కువగా ఆలోచించి మిస్టేక్స్ అయితే చేయొద్దు. మరి ఇంత ప్రాసెస్ చేయాలంటే అవసరం లేదండి. ఆల్రెడీ మనకి ఇక్కడ పర్సంటేజ్లు అనేది ఇచ్చారు కదా. సో మరి పర్సంటేజ్లు ఇచ్చినప్పుడు ఎందుకు అంత చేయాలి సార్ అంటే మనకు అవసరం లేదు కదా. సార్ ఎంత అంటే సార్ 12 ఉండేది ఫస్ట్, ఇప్పుడు తన ట్యాక్స్ అనేది 10 అయ్యిందండి. 12 ఉండేటటువంటి ట్యాక్స్ అనేది 10 అయ్యింది. అంటే మరి ఎంత తగ్గింది సార్ ఇక్కడ 2% అనేది తగ్గింది. సో తగ్గినా సరే ఎంత తనకు వచ్చిందంటే సార్ 1.2 అనేది వచ్చింది. 1.2 అయితే ఇప్పుడు ముందు ఎంత ఉందని అడిగాడు, మొత్తం ఎంత ఉందని అడిగాడు కదా. సో ఏమొస్తుంది సార్ అంటే సార్ 12/2 × 12, 2 1 2 6 12 6 72. సో 72 ఎక్కడ ఉంటే మన ఆన్సర్ అనేది అదే అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. ఓకేనా,
గ్యాస్. యశోద గారు గుడ్ ఈవినింగ్ అండి. నా ఓకే, సింపుల్ క్వశ్చనే. నెక్స్ట్ చూడండి, సగటున 72 కిలోమీటర్ వేగంతో ప్రయాణించే కారు ఒక నిర్దిష్ట దూరాన్ని చేరుకోవడానికి 9 నిమిషాలు తీసుకుందంట సార్. అయితే అదే దూరాన్ని 8 గంటలు చేరుకోవడానికి అది తన వేగాన్ని ఎంత పెంచాలి అని అడుగుతా ఉన్నారు సార్. ఇక్కడ ఏ కార్ ట్రావెల్ ఎట్ ఏ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 72 కిలోమీటర్ ఫర్ అవర్. ఇట్ టేక్స్ ఆఫ్ 9 minutes టు ట్రావెల్ ఏ certain distance by how much should increase its speed in ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 8 minutes అని అడుగుతా ఉన్నాడండి. గౌతమ్ గారు 2 ఇది 1 అయినప్పుడు 2 అనేది 12. హాయ్ మసూమ్. సో 2 అనేది 1 అయినప్పుడు 2 అనేది ఏమవుతుందా? సో అప్పుడు 2/2 అనేది ఇంటూ 1 అవుతుంది కదా. ఓకే, గుడ్. 9 కిలోమీటర్ ఫర్ అవరా? ఓకే, చూద్దాం. సో నాకు నేను 9 minutesలో వెళ్తా ఉన్నానండి. సో 9 minutesలో వెళ్ళినప్పుడు నా యొక్క స్పీడ్ ఎంత సార్ అంటే 72 కిలోమీటర్ ఫర్ అవర్. 72 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడంటే నేను 8 నిమిషాల్లో చేరుకోవాలి. సో 8 నిమిషాలు చేరుకోవాలంటే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే సార్ 8/9 ఇంటూ 72, 8 1s 8 9s, సారీ 9 1s 9 8s, దట్ ఈక్వల్స్ టు 64. ఓకేనా. సో ఆల్రెడీ మరి ఫస్ట్ 72లో వెళ్ళాడు కదా, మరి ఇప్పుడు 64లో వెళ్తా ఉన్నాడు. 4 తీస్తే 6 + 2 8 కిలోమీటర్ ఫర్ అవర్ అంటాడు. ఆప్షన్ ఉందా లేదా? ఆప్షన్ ఉంది. సో అది మిస్టేక్ అవుతుంది. ఓకేనా. ఎందుకంటే తన యొక్క టైం అనేది తగ్గుతూ ఉందంటే తన యొక్క స్పీడ్ అనేది ఏమవ్వాలండి? ఇంక్రీజ్ అవ్వాలి, అవునా? సో అయితే ఇక్కడ చూడు 9 minutesలో వెళ్ళేటప్పుడు 72 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో వెళ్తూ ఉన్నప్పుడు మరి తను 8 నిమిషాల్లోనే తన టార్గెట్ని చేరుకోవాలి అంటే తన యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఇంక్రీజ్ చేయాలి కాబట్టి ఇంక్రీజింగ్ వాల్యూ ఇంటూ లోవర్ వాల్యూ ఇంటూ 72 సార్. 8 1s 8 9s, సో దట్ ఈక్వల్స్ టు 81 కిలోమీటర్ ఫర్ అవర్. 81 కిలోమీటర్ ఫర్ అవర్. మరి ఆల్రెడీ తను ఎంతలో వెళ్తున్నాడు? 72లో వెళ్తా ఉన్నాడు. అంటే మరి 9 కిలోమీటర్ ఫర్ అవర్ అనేది తన యొక్క ఇంక్రీజ్ చేయాల్సినటువంటి స్పీడ్ అండి. 9. ఓకేనా, వెరీ గుడ్ నాన్న, సూపర్. సో అందరూ ఆన్సర్ ట్రై చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేస్తూ ఉండాలి సార్. సో ఆన్సర్ ట్రై చేస్తూ ఉన్నప్పుడే మనకు అనేది ప్రాక్టీస్లా ఉంటుంది. ఎక్కడ నువ్వు మిస్టేక్ చేసావని నీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ప్రతిదీ కూడా ట్రై చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఉత్తీర్ణత మార్కులు 35% అనుకుందాం. ఒక విద్యార్థికి 200 మార్కులు వచ్చాయంట. అయితే 24 మార్కులు తేడాతో ఫెయిల్ అయిపోయాడు. అయితే గరిష్ట మార్కులు ఎంత అని అడుగుతూ ఉంటాడు సార్. ఇక్కడ మనకు 2 టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడగవచ్చు. గరిష్ట మార్కులు అడగవచ్చు, లేదా తను పాస్ అవ్వడానికి కావాల్సినటువంటి మార్కులు ఎన్ని అడగవచ్చు, లేదా సో తనకు పాస్ మార్కులు కావాలంటే ఇంకెన్ని మార్కులు కావచ్చు. సో ఇలా 3 క్వశ్చన్లు అయితే అక్కడ అడగవచ్చు అండి. ఓకే, హాయ్ అఖిలారెడ్డి గారు, హాయ్ అండి, వెరీ గుడ్. నన్ను ప్లీజ్ లైక్ చేయాలి అందరూ కూడా, ఒకసారి వీడియోని అందరూ కూడా లైక్ చేయాలి. ఓకే, సో ఎగ్జామ్స్ దగ్గరే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు బాగా చదవండి, టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా. సో బాగా చదువుతూ ఉండాలండి. 640 శ్రీను లక్ష్మణ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మసూమ్ గౌతమి, వెరీ గుడ్, సూపర్. రైట్, చూద్దాం ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ నేనే, నాకు ఎన్ని వచ్చేసారంటే 35% వచ్చాయండి. సో 35% మార్కులు వచ్చి నాకు ఎన్ని మార్కులు వచ్చాయంట? సో 200 మార్కులు వచ్చాయి. ఓకేనా. కానీ నాకు ఎంత రావాలి పాస్ అవ్వడానికి? పాస్ అవ్వడానికి 35% కావాలి. కానీ నాకు ఎన్ని మార్కులు వచ్చాయి? 200 మార్కులే వచ్చాయి. మరి నేను కొన్ని మార్కులతో ఫెయిల్ అయిపోయాను. ఎన్ని మార్కులతో ఫెయిల్ అయిపోయానంటే 24 మార్కులతో ఫెయిల్ అయిపోయాను. అంటే నేను పాస్ అవ్వడానికి ఈ 24 మార్కులు అనేవి నా మార్కులకు యాడ్ అయితే ఈ 35% మార్కులు వచ్చేస్తాయి కదా. సో అంటే మరి ఎన్ని మార్కులు యాడ్ చేయాలి? తనకు 24 మార్కులు అనేది యాడ్ చేయాలి.
ఓకేనా. అయితే నాకు ఓవరాల్ మార్కులు ఎన్ని అన్నాడు కాబట్టి 100% ఎంత సార్? 100/35 ఇంటూ 224 ఓకేనా. సో 7 5ల 35, 7 3ల 21, 7 2ల 14. సో 5 1ల 5 20. సో ఫస్ట్ డిజిట్ 0 రావాలి, అన్నింటిలో 0 ఉంది. నెక్స్ట్ డిజిట్ 2 2ల 4, 0 తర్వాత 4 రావాలి. 0 తర్వాత 4 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది సార్ ఇక్కడ, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, సూపర్, వెరీ గుడ్ అండ్ ఆల్ ఆఫ్ యూ. సో ట్రై చేస్తూ ఉండాలి సార్, అందరూ ట్రై చేయాలి. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి చూడాలి. ఓకే, ఎస్, వర్షిత గారు వెరీ గుడ్ అండి. సాయిలక్ష్మి గారు, నాని, స్వప్నం, ఝాన్సీ గారు గుడ్. ఒక విద్యార్థికి జర్మన్లో వచ్చిన మార్కుల కంటే ఫ్రెంచ్లో 22 మార్కులు ఎక్కువ వచ్చాయంట. కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. ఒక విద్యార్థికి జర్మన్లో వచ్చిన మార్కుల కంటే ఫ్రెంచ్లో 22 మార్కులు ఎక్కువ వచ్చాయి. ఆమె జర్మన్ మార్కులు, ఫ్రెంచ్ మార్కులు మరియు జర్మన్ మార్కులు మొత్తంలో 28% అంట. అయితే ఫ్రెంచ్లో మార్కులు ఎన్ని, ఫ్రెంచ్లో వచ్చేటటువంటి మార్కులు ఎన్ని? ఓకేనా. ఇక్కడ సో వాయిస్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే మనకు వద్దండి. ఓకేనా. సో కొంచెం గొంతు బాగాలేదు. ఓకే, ఒక విద్యార్థికి జర్మన్లో వచ్చిన మార్కులు కంటే ఫ్రెంచ్లో 22 మార్కులు ఎక్కువ వచ్చాయంట. సో అంటే మనకి ఇక్కడ ఎక్కువ లేదా తక్కువ అన్నప్పుడు మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం సార్ అంటే డిఫరెన్స్, అవునా. సో ఆ రెండింటి మధ్య తేడా అనేది కావాలి, రైట్. సో మరి ఇక్కడ ఆ పర్సన్కు జర్మన్లో మార్కులు ఎన్ని వచ్చాయి అంటే ఫ్రెంచ్ మరియు జర్మన్లో వచ్చేటటువంటి టోటల్ మార్కులో 28% వచ్చాయంట. అయితే ఇప్పుడు తనకు ఫ్రెంచ్లో ఎన్ని మార్కులు వచ్చాయని అడుగుతా ఉన్నాడు. 36 అవునా? ఓకే, చూద్దాం అయితే ఒకసారి. సో అట్లా జర్మన్ ఈస్టు ఫ్రెంచ్ ప్లస్ జర్మన్ రెండు ఇచ్చారు ఇక్కడ, ఓకేనా. సో అయితే ఈ పర్సన్కి ఎన్ని వచ్చాయంటే వీళ్ళిద్దరికీ కలిసి 100 వస్తే ఈ పర్సన్కి వాళ్ళు వచ్చిన మొత్తంలో 28% వచ్చాయి. ఓకే, మరి అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి చూస్తే వీళ్ళిద్దరికి 28 వచ్చాయి, ఓకేనా. వీడికి 100 వచ్చినప్పుడు ఇది 28 అంటే మరి జర్మన్ ఫ్రెంచ్ ఒక్కడిది ఎంత అవుతుందండి ఇక్కడ? సో జర్మన్ ఫ్రెంచ్ తీసుకుంటే జర్మన్కి ఆల్రెడీ 28 అని తెలుసు మనకు. మరి ఫ్రెంచ్కి ఎంత అవుతుందంటే 72 అవుతుంది. ఎంత సార్? 72 అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య తేడా అనేది మనకి ఇచ్చారు. అక్కడ ఎంత తేడా ఉంది సార్ అంటే ఇక్కడ సో 72లో 28 తీసేసేయాలి. ఎంత వస్తుంది? 44, అంతేనా. సో 44 డిఫరెన్స్. సో 44% అనేది మనకి ఎంత సార్ అంటే 22 మార్కులు ఇచ్చాడు లెక్క ప్రకారంగా. అయితే 28% ఎంత అని అడిగాడు అక్కడ. 2 1ల 2, 2 1ల 2, 14. అంటే ఆ పర్సన్కి ఎన్ని మార్కులు వచ్చాయి మరి? 14 మార్కులు వచ్చాయి. 72 ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎవరికి అడిగారు? ఫ్రెంచ్కి అడిగారా? ఓకే, ఫ్రెంచ్ అడిగారు కదా, సారీ. అంటే 72 కట్టాలి. ఓకే, సో 72/44 ఇంటూ 22. 22 1ల 22 2, 2 1ల 2, 36. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్ ఎస్ అండి. ఓకే, హాయ్ బ్లాక్ పెంతర్, హాయ్, గుడ్ ఈవినింగ్ బాబీ గారు. ఎస్ అండి. ఓకే, ఎస్, ఇక్కడ మనకు ఫ్రెంచ్ అడిగారు. సో ఓకేనా. సో జర్మన్ అయితే 14 మార్కులు అవుతాయి. సో ఫ్రెంచ్ అడిగారు కాబట్టి 36 మార్కులు అయితే అవుతాయి. ఇంకొకసారి మాస్టర్ ఏం లేదండి సుభాష్ గారు. సో ఇక్కడ ఇద్దరుకు కలిపి ఇచ్చారు సార్. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే జర్మన్ ఉంది, అదేవిధంగా జర్మన్ ప్లస్ ఫ్రెంచ్ ఉంది సార్. సో జర్మన్ ఎంత సార్ అంటే మనకి ఇక్కడ జర్మన్ వచ్చే మార్కులు అంట వీళ్ళిద్దరు వచ్చే మార్కులు మొత్తంలో 28%. వీళ్ళిద్దరికీ కూడా మనం 100% అనుకోవచ్చు కదా. మరి అతనికి ఎన్ని వస్తే అప్పుడు 28% రావాలి. అప్పుడు
జర్మన్ ప్లస్ ఫ్రెంచ్ ఇద్దరు కలిసి 100, జర్మన్ 28 అయినప్పుడు మరి జర్మన్ ఈస్ట్ ఫ్రెంచ్ ఎంత అవుతుంది సార్ అంటే ఆల్రెడీ జర్మన్ నా దగ్గర ఉంది 28% అని, మరి ఫ్రెంచ్ ఎంత అవుతుంది సార్ 72. వీళ్ళిద్దరి మధ్య తేడా ఇచ్చాడు చూడండి ఇక్కడ, ఒకరికంటే ఒకడు 22 మార్కులు ఎక్కువ అన్నాడు. ఎక్కువ లేదా తక్కువ అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం, సో డిఫరెన్స్ అని అర్థం. సో ఎంత డిఫరెన్స్ సార్ అంటే 44% డిఫరెన్స్. సో 44 అనేది 22 అయితే సో 72 అనేది ఏమవుతుంది, సో 2 2 1 2 36. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం సార్. వెరీ గుడ్ బారిటో, సూపర్. సో ఇది ఆన్సర్ చేయాలి. సూపర్. సో ప్లీజ్ లైక్ చేయాలి అందరూ కూడా. నెక్స్ట్ చూద్దామా. సో 2% ఆఫ్ A ఈక్వల్స్ టు B, దెన్ B% ఆఫ్ 10 ఈజ్ ద సేమ్ అంట. ఈ క్రింది వనలో దేనికి సమానమని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఏలో 2%, B అయితే 10లో B% ఎంత అని అడుగుతా, దేనికి సమానం అని అడుగుతా ఉన్నాడు. ఓకే, సో ఇదేమి లేదు కదా. సో రైట్, ఫస్ట్ చూస్తే 2% అన్నాడు. 2% ఆఫ్ A ఈక్వల్స్ టు Bకి ఈక్వల్ అన్నాడు. ఓకే, 2 1s 250s అంటే A/50 ఈక్వల్స్ టు B. A/50 ఈక్వల్స్ టు B. సో ఇక్కడ ఏమన్నాడు మనకి, ఇక్కడ B పర్సంటేజ్లో 10%. సో B వాల్యూ నా దగ్గర B వాల్యూ ఉంది కదా. సో B వాల్యూ ఎంత అంటే A/100. సో A/50/100 ఇంటూ 10. ఓకే, సో ఏమవుతుంది సార్ అంటే సో 0 0 క్యాన్సిల్. సార్ A/500. A/500 అనేది ఆప్షన్ ఎక్కడైతే వస్తుందో అదే మన ఆన్సర్ అనుకోవాలి. వెరీ గుడ్, సూపర్. రైట్, చూద్దాం ఫస్ట్ ఆప్షన్ చూస్తే. సో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ 200/100 ఇంటూ A. సో 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2A వచ్చింది, నాకు A/500 రావాలి అంటే ఆప్షన్ ఏ కాదు. సో 20% అన్నాడు ఇక్కడ. 20%/100 ఇంటూ సార్ A/100. సో 0కి 0 క్యాన్సిల్, 2 1s 2 5s, దట్ ఈక్వల్స్ టు A/500. A/500 ఈక్వలేనా అంటే నా ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సూపర్, నైస్. ఓకేనా. సో చిన్నదే కానీ కొంచెంగా ఆలోచించి ఆన్సర్స్ అయితే పెట్టాలండి. ఓకేనా, క్లియరా. నెక్స్ట్ వన్ చిన్న క్వశ్చన్ వచ్చింది. ABCలు వరుసగా 12, 18 మరియు 36 రోజుల్లో ఒక పనిని చేయగలరు. వారంతా కలిసి 2 రోజులు పని చేసిన తర్వాత B పని మానేస్తాడంట. మిగిలిన పని పూర్తి చేయడానికి A మరియు Cలకు ఎన్ని రోజులు పడుతుందని అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ మనకు సో మొత్తం పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అండ్ మిగిలిన పని ఎంత రోజుల్లో కంప్లీట్ అవుతుంది, 2 క్వశ్చన్లు అడగవచ్చు ఇక్కడ. సో మొత్తం పని అనేటప్పుడు ఆ 2 రోజుల్లో కూడా కలిపి ఆన్సర్ అనేది చేయాలండి. సో మిగిలిన పని అన్నాడు అంటే రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకేనా. ఎస్, శ్రీను, బరుటో, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ, సూపర్. సో చేయాలి, అందరూ కూడా ఆన్సర్ ట్రై చేయాలండి. సో ఆన్సర్ చెప్పాలి. 6 లక్ష్మణ్, అఖిలారెడ్డి 6, చరణ్ గారు 6, ప్రవళిక 6, లక్ష్మి గారు. ఓకే, చూద్దామా. సో ముగ్గురు కలిసి ఇచ్చారండి. ఇది చిన్న క్వశ్చన్ కాబట్టి అందరూ చేయాలి, మిస్టేక్ చేయకూడదు ఎవరు కూడా. సార్ 12, 18 మరియు 36 రోజులు ఇచ్చారు సార్. అంటే ఎల్సిఎం ఏమవుతుంది సార్ అంటే 36 అవుతుంది. ఎల్సిఎం ఎంత సార్, 36 అవుతుంది. 12 3 36, 18 2 36 1. అయితే ఇప్పుడు ఏమన్నాడంటే వారందరూ కలిసి పనిచేశారంట. ముగ్గురు కలిసి పనిచేశారు. ఒక రోజుకి వీడి 3, ఈడొక 2, ఈడొక 1, మొత్తంగా 6 ఇటుకలు మోస్తూ ఉన్నారు ఒక రోజుకి. అలాంటివి ఎన్ని రోజులు మోసారు, 2 రోజులు మోసారు. అంటే 6 ఇటుకలు ఇంటూ 2 రోజులు అంటే 12 ఇటుకలు అయిపోయాయి ఇంకా. సో మొత్తం 36 ఇటుకలలో అందులో 12 ఇటుకలు మోసేస్తే ఇంకెన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర, 24 ఇటుకలు ఉంటాయి. ఇప్పుడు ఎవరో ఒక పర్సన్ ఆగిపోయాడంట. ఎవరు ఆగిపోయారంటే బి అనే పర్సన్ ఆగిపోయాడు ఇక్కడ.
సో బి అనే పర్సన్ ఆగిపోతే మరి ఇప్పుడు మిగిలిన పని ఎవరు చేయాలి? ఏ మరియు సిలు చేయాలి. ఏ మరియు సిలు అంటే ఇద్దరు కలిసి చేయాలి కాబట్టి 4, 6లో 24. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సూపర్. నెక్స్ట్, ఒక నిర్దిష్ట మొత్తంపై 3వ సంవత్సరానికి వచ్చిన సాధారణ వడ్డీ 1750 రూపాయలు అంట. 2 సంవత్సరాలకు వచ్చే చక్ర వడ్డీ 3622.5 రూపాయలు అయితే వడ్డీ రేటు ఎంత? మంచి క్వశ్చన్ అడిగాడు ఇక్కడ. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతా ఉన్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ రెండింటిని కలిపి అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకే, సూపర్. సో ప్లీజ్ లైక్ చేయాలని అందరూ కూడా వీడియోని. సో ఒక నిర్దిష్ట మొత్తం 3వ సంవత్సరం అన్నా, మొదటి సంవత్సరం అన్నా, 2వ సంవత్సరం అన్నా ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు అక్కడ? 1750 రూపాయలు సాధారణ వడ్డీ. అయితే 3 సంవత్సరాలకు ఇక్కడ 2వ సంవత్సరంలో వడ్డీ వచ్చింది తనకు ఎంత? 3622 రూపాయలు, 0.5 రూపాయలు. ఓకే, 7%. అఖిల రెడ్డి గారు వెరీ గుడ్ అండి. ఏంటి అంత స్పీడ్గా ఉన్నారు? సో ఇందులో ఒక సంవత్సరం తీసేస్తాం. ఫస్ట్ 1750 రూపాయలు తీసేస్తే నాకు సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత సార్ అంటే, సారీ 0 ఎందుకు వచ్చింది? సో 5, 2 5 తీస్తే 5 + 3 7, 7 తీస్తే 3 + 5 8, 1. సో 1872.5 అంతేనా? ఓకే, ఇప్పుడు ఇదేంటిది? ఇది ఫస్ట్ ఇయర్ అనుకుందాం, ఇది ఎప్పుడు సెకండ్ ఇయర్ అనుకుందాం. మరి ఇందులో కూడా సెకండ్ ఇయర్లో ప్రిన్సిపల్ ఉంటుంది కదా, సెకండ్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మరి దీంట్లో కూడా తీసేస్తే ఎంత ఉంటుంది? 72.5లో సార్ 1750 రూపాయలు తీసేస్తే ఎంత ఉంటుంది చూద్దాం. సో 0 ఒక ఇయర్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది అక్కడ. 2 ఇక్కడ 5, 2 and 1 122.5. మన నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. 1 ఇయర్కి వచ్చేసింది ఇక్కడ. సో 1 ఇయర్ అంటే 122.5 బై 1750 ఒక ఇయర్ ఇంట్రెస్ట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాబట్టి 0కి 2 zeros క్యాన్సిల్, ఎందుకంటే పాయింట్ పోవడానికి ఇక్కడ 0 అనేది తీసేసాను ఇక్కడ. సో 5 3 15, 5 5 25, 5 2 10, 5 4 20, 5 5 25. సో 5 7 35, 5 4 20, 5 9 45, 7 1 7 7 49. దట్ ఈక్వల్స్ టు 7%. ఓకేనా? సో మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 12.5. 7%. Yes. ఓకే, చేయొచ్చు, నో ప్రాబ్లం. సో అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1 + 1/2 ఇంటూ 1 + 1/4 ఇంటూ 1 + 1/6 ఇంటూ 1 + 1/8 సో మొత్తం ఇచ్చేసి చివరగా మనకు 1 + 1/x అయితే అంట. సో మొత్తము కూడా 1 + 1/x అయితే x యొక్క విలువ ఎంత? సో చాలామంది ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ కనిపించగానే మొత్తం స్క్రీన్ అంతా వచ్చేసిందని స్కిప్ కొట్టేస్తారు. అక్కడ ఏమీ ఉండదు. ఓకేనా? స్కిప్ చేసేస్తారు. కానీ అక్కడ చూడడానికి పెద్ద క్వశ్చనే, కానీ చూడడానికి అలా ఉంటుంది. ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? వెరీ గుడ్. 6 చూద్దాం. సరే, ఇక్కడ ఒక్కొక్కటి 1 + 1/2 అంటే అర్థం ఏంటంటే 2 1 2 1 3. సో చాలామంది ఇక్కడ 2 1/2 అంటేనే 2 2 4 1 అంటే 1 1/2 అంటే 2 1 2 3/2 అని అనుకుంటారు.
కానీ ఇక్కడ ప్లస్ ఉండి ఏది లేదంటే ఇది కూడా వాల్యూ ఏమవుతుంది సార్ అంటే దీని యొక్క ఎల్సిఎం అనేది 1 అవుతుంది. సో 2 1s 2 అనేది ఎల్సిఎం, 2 × 1 2 1 3 అంటే 3/2నే వస్తుంది మొత్తం. సో ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది అంటే 3/2 ఇంటూ 4 1 4 + 1 5/4 ఇంటూ 6 1 6 + 1 7/6 ఇంటూ 8 1 8/1 9/8. సో ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళాడు సార్. 2 3 4 5 6 7 8 9. ఓకే, సో ఇప్పుడు సెకండ్ చూద్దాం. ఇంటూ సార్ 3 1 3లో 1 పోతే 2/3. ఇప్పుడు ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి. 3/4/5 సో 6/7 8/9 ఈక్వల్స్ ఏమన్నాడంటే x + 1. సో x + 1/x x × 1 x + 1 x + 1/x. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఏం లేదు కదా. ఈ 2/3 క్యాన్సిల్ అంటే డినామినేటర్ న్యూమినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 5 4 4 క్యాన్సిల్ అంటే మొత్తము క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా. సో మరి ఇక్కడ ఏమన్నాడు అంటే ఇక్కడ అంతేనా, లాస్ట్లో 8 లేదా. ఓకే, 7 1 7 6/7 ఈక్వల్స్ టు x + 1/x. ఇక్కడ ఏమైనా మిగిలిందా ఇంకా? సారీ, ఒక్క సెకండ్. ఓకే, 3/2 ఇంటూ 5/4 ఇంటూ 7/6 ఇంటూ 9/8 ఇంటూ 3 1 3 అంటే 2/3 ఇంటూ 4/5 ఇంటూ 6/7 ఈక్వల్స్ టు x + 1/x. సో 3/2కి 2కి క్యాన్సిల్, 5/4 5/4 క్యాన్సిల్, 6/7 6/7 క్యాన్సిల్. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 9x ఈక్వల్స్ టు 8x + 8. 8x ఈక్వల్స్ ఎంత? x ఈక్వల్స్ ఎంత? 8. వెరీ గుడ్. సో కొంతమంది 7 చెప్తా ఉన్నారు. ఇక్కడ 7 ఎందుకు వస్తుంది? ఇక్కడ 7 రాదు, 6 రాదు. x ఈక్వల్స్ ఎంత? 8. ఓకే, సింపుల్ ఏనన్నా, ఏం లేదు, క్యాన్సిల్ అంతే. మరి ఎక్స్చేంజ్ నా ఆన్సర్. ఎస్, ఓకే. సో ఎస్ఎస్సి సంబంధించినటువంటి కోర్సెస్ అన్ని 499కి అందిస్తూ ఉన్నాం. ఒక్క సెకండ్ అన్న వచ్చేస్తుంది. ఓకేనా సార్, స్క్రీన్ ఆగిపోయింది. లేదండి, అయిపోయింది, వచ్చేస్తుంది. ఓకేనా. ఎస్, ఓకేనన్నా. సో జస్ట్ కెమెరా చిన్న ప్రాబ్లం. సో ఓకే, రైట్. సో ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయండి. సో ఒకసారి మన యొక్క యాప్ని విజిట్ చేసి సో కోర్సెస్ అయితే చూడండి ఒకసారి. ఓకే, పొండి ఇంకా ఎవరి ఇంటికి వాళ్ళు. బ్లాక్ ప్యాంథర్ ఎందుకలా? రైట్, నెక్స్ట్ చూడండి అన్న. సో ఇచ్చిన సమూహంలో 1వ స్థానంలోనే అంకె ఎంత అని అడుగుతూ ఉన్నారు సార్. ఇక్కడ 1/5 + 2/5 + 3/5 + 20/5 అంట. ఓకే, సో చిన్న క్వశ్చన్ ఇది, ఆన్సర్ చేయాలి అందరూ కూడా. సో 1/5 + 2/5 + 3/5 20/5 అంట. ఓకేనా, వెరీ గుడ్ లక్ష్మణ్.
సో చాలామంది ఎక్కువగా ఏం అవసరం లేదు డైరెక్ట్గా పెట్టేవచ్చు ఇక్కడ, కానీ ఒకసారి చెక్ చేస్తే సో 1 కామన్ అన్నీ కూడా దీన్ని 1 + 2 + 3 + సో 10 రాసుకోవచ్చు. అగైన్ రెండు పార్ట్లుగా రాస్తే 1 + 2 + సో 10. సో మొదటి n సహసంఖ్యలు మొత్తం n × n + 1/2 అంటే 10 × 11/2. 2 1s are 2 5s are that equals to 55. Second also 55. So 5 + 5 is 0. ఓకే, ఇది చిన్న క్వశ్చనే. ఎస్, దీని ఆన్సర్ చేయాలి. ఎక్స్, వై మరియు జెడ్లు ప్రధాన సంఖ్యలు అంట. 3 ప్రధాన సంఖ్యలు ఇచ్చాడు ఇక్కడ. అయితే ఎక్స్ + వై + జెడ్ = 38 అంట. ఇక్కడ ఏమన్నాడంటే 3 ప్రధాన సంఖ్యలు ఇచ్చాడు, ఆ మూడింటిని కలిపితే 38 రావాలంట. అయితే ఎక్స్ యొక్క గరిష్ట విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ గరిష్ట విలువ కావాలంట. ఓకే, సార్ లో కాస్ట్లోనే మ్యాథ్స్ కోసం పీవీకి ప్రాక్టీస్ బిట్స్ ప్రొవైడ్ చేయండి. ఆల్రెడీ చేస్తున్నానండి, 99 రూపీస్కి పెడదాం అనేసి. సో నా క్లాసెస్ అయితే ఓన్లీ 99 రూపీస్కి ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో అందరికీ వెళ్ళాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఆబ్సెంట్ ఎలా చేయాలి, ఎలిమినేషన్ ఎలా చేయాలి, సో ప్రతిదీ కూడా మన యొక్క యాప్లో అయితే నా యొక్క కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నా. సో కొంచెం టైము నాకు కూడా ఆరోగ్యం అటు బాగాలేదు. సో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి కూడా మ్యాథ్స్ అనేది భయం రాకూడదు. సో చాలా ఈజీగా ఆన్సర్స్ అనేవి చేయాలి. ఎస్ సార్ వినయ్ గారు, ఎస్ఎస్ఆర్ పిఆర్ ప్రిపరేషన్ గారు. ఓకే సార్, ఇటు ఇక్కడ ఎక్స్ + వై + జెడ్ సార్. ఎక్స్ + వై + జెడ్ ఎంత సార్ అంటే 38 అంట. సో మరి ఇక్కడ 3 ప్రధాన సంఖ్యలు అన్న. సో మరి దీని పెద్ద సంఖ్య అడిగాడు. ఫస్ట్ 31 తీసుకుంటే సో 31 ప్లస్ సో ఇక్కడ వై + జెడ్ = ఎంత అవుతుందంటే 38. ఇది అటువైపు పోయింది అనుకోండి, వై + జెడ్ = 7. సో ఇక్కడ 2 అనుకోవచ్చు, దీన్ని 5 అనుకోవచ్చు. సాటిస్ఫైడ్ కదా. సో పెద్ద సంఖ్య ఏమవుతుంది మరి ఇక్కడ 31. చిన్న క్వశ్చన్. ఎన్ అనేది 3 అంకెల అతి చిన్న ప్రధాన సంఖ్య. ఎన్ అనేది 3 అంకెల అతి చిన్న ప్రధాన సంఖ్య. ఎన్ని 13తో భాగించినప్పుడు శేషం ఎంత వస్తుంది? ఓకేనా, కొంచెం లాజిక్ ఆలోచించాలి. అంటే ఇక్కడ ఆ ప్రధాన సంఖ్య ఏదో తెలియాలి. సో చాలామంది వరకు కూడా 100 లోపటే ప్రధాన సంఖ్యలు తెలుసు. సో 100 దాటిన తర్వాత కొంచెం కొంతమందికి తెలుస్తుంది. ఓకే, సో 3 అంకెల చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఎన్ అనేదంటే 3 అంకెల అతి చిన్న ప్రధాన సంఖ్య. ఓకే, అయితే ఆ ఎన్ని 13తో భాగించినప్పుడు శాసం ఏమొస్తుంది? ఓకేనా. సో కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్, బ్లాక్ పెంథర్ 9 ఏంటి ఎస్ఎస్సి గారు అలా అన్ని ఆప్షన్లు పెడతా ఉన్నారు. ఓకే, సో 3 అంకెల ప్రధాన సంఖ్య ఎంత? 101 కదా. సో దీన్ని 13తో భాగించినప్పుడు సో 13 ఏళ్ళ 91 అంటే 101లో 91 తీసేస్తే ఎంత వస్తుంది సార్ ఇక్కడ అంటే 10. వాడు ఏం అడిగాడు మరి? శాసం అడిగాడు కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, సూపర్, వెరీ గుడ్ అన్నా. సో ప్రవల్క గారు చెక్ చేయాలి ఒకసారి. చాలామంది 9 చెప్పారు ఇక్కడ. జాష్, సో చాలా వరకు 9 చెప్పారు, చెక్ చేసుకోండి అన్న. ఓకేనా. సో మీకు వచ్చేటటువంటి ఆన్సరే, కానీ బై మిస్టేక్లో మీరు మిస్టేక్ పెడతా ఉంటారు. రైట్. సో 3x + 4y - 1 = 18 అయితే 8x - 6y + 12 = 6 అయితే 5x + 3y - 9 విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకే, ఎస్ నాన్న, సూపర్. సో అందరూ లైక్ చేయాలి వీడియోని, అందరూ ఒక్కసారి లైక్ చేసేసేలా. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేయడానికి చూడాలి సార్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సార్ ఈరోజు క్వశ్చన్ సూపర్, మైండ్ బ్లోయింగ్. మో ప్రైమ్ నెంబర్ రైట్ సార్. సో 3x + 4y - 1 11 అంట. రైట్, దీన్ని ఇప్పుడు -1 అటువైపు తీసుకెళ్ళిపోవచ్చు కదా.
సో 3x ప్లస్ 4y ఈక్వల్స్ ఏమొస్తుంది మైనస్ అటువైపు పోతే 29 అండి, అవునా? సో సెకండ్ ఈక్వేషన్ ఆల్సో దేర్ 8x మైనస్ 6y. సో మైనస్ ఈ 12 అటువైపు పోతే -6, అవునా? రైట్. సో మరి ఇప్పుడు ఏదైనా ఒకటి క్యాన్సిలేషన్ చేయాలా, మరి క్యాన్సిలేషన్ చేయొచ్చు అంటే దీన్ని నేను ఫస్ట్ వైని క్యాన్సిల్ చేసుకుంటానండి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది నాకు. సార్ దీన్ని ఇంటూ 3 చేస్తాను, దీన్ని ఇంటూ 2 చేసుకుంటాను సార్. సార్ 3 3ల 9x వస్తుంది, న్యూ కొత్తగా ఈక్వేషన్ అనేది వస్తుంది ఇక్కడ. సార్ 3 4ల 12 సార్ ఈక్వల్స్ టు 3 9ల 27, 3 2ల 6 87 సార్. సో సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి 16x మైనస్ 12y ఈక్వల్స్ టు -12 సార్. ఓకే, మరి ఏమైందంటే ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 25x అండి, ఇక్కడ 75 సార్. దెన్ x ఈక్వల్స్ ఎంత సార్ అంటే 3. x ఈక్వల్స్ ఎంత 3. ఇక్కడ చాలామంది 3 యొక్క మల్టిపుల్ అని పెడతారేమో, ఓకేనా? సో 3 యొక్క మల్టిపుల్ అని డైరెక్ట్గా మనకి అక్కడ వాల్యూ అడగల. సో అక్కడ కూడా మనలో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, అంటే ఇక్కడ నాకు ఏమొచ్చిందండి సార్ 3x ప్లస్ 4y ఈక్వల్స్ టు 29 సార్. సో x వాల్యూ నాకు వచ్చింది ఆల్రెడీ, అంటే 3 3 9 ప్లస్ 4y ఈక్వల్స్ టు 29 అయితే సార్ y ఈక్వల్స్ ఏమవుతుంది సార్ 5. y ఈక్వల్స్ ఎంత 5. మరి ఇక్కడ ఈక్వేషన్ దగ్గర తీస్తే x ఈక్వల్స్ ఎంత సార్ అంటే 3, 5 3ల 15 మైనస్ సార్ 3 5ల 15, సో -9, అవునా? ఓకే, అంటే -9 వస్తుంది ఆన్సర్ ఇక్కడ. ఎస్, తీసివేతలు రావు సార్ గౌతమ్ గారు. 8 ఎందుకు వచ్చింది లక్ష్మణ్ ఇక్కడ? అబ్జర్వ్ చేయ ఒకసారి. x వాల్యూ ఎంత వచ్చింది మనకు 5 3ల 15 మైనస్ y వాల్యూ ఎంత వచ్చింది 5, 5 3ల 15 -9 కదా. సో +9 15 క్యాన్సిల్ అయిపోతే -9 అనేది నా ఆన్సర్ రావాలి. ఓకే సార్, పక్కాగా ఇలానే వస్తుందా అండి? పక్కా అనేది నేను ఎలా చెప్పగలను సార్? సో ప్యాటర్న్ అనేది 100% అనేది ఇదే కదా. గుడ్ ఈవినింగ్ తేజ గారు, తీసివేతలు రావు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏది కాదు, ఇక్కడ -9 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్. సో పక్కా నేను ఎస్ఎస్సి చైర్మన్ కాదు కదా. మౌనిక గారు, ఆప్షన్స్ లేవు కదా శ్రీను. ఓకే, ఎస్. ఒక ఘన స్తూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తులో ఒక్కొక్కటి 2% పెరిగింది, ఘన పరిమాణం సుమారుగా పెరిగే శాతం. ఓకే, సో స్తూపం యొక్క వ్యాసార్థము మరియు ఎత్తులో 2% పెరిగాయంట. ఒకటి 2%, ఇంకొకటి కూడా 2%. అయితే ఘన పరిమాణంలో పెరిగేటటువంటి శాతం ఎంత? ఓకేనా? నీకు రాదా? ఆప్షన్స్ లేవు. ఓకే, రైట్. సో స్తూపం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా తెలియాలి మనకు. సో ఏమొస్తుంది πr² హెచ్చేనా. సో ఇక్కడ నాకు పైతో పని లేదు, అంటే r అనేది 2 సార్లు, h అనేది 1 సారి. సో మనకి 2 విధాలుగా ఆల్రెడీ 1/2/100 1/2/100 1/2/100 వేసుకొని చేయొచ్చు. లేదనుకుంటే ఆల్రెడీ మనకు a + b + ab/100 అనే ఫార్ములా మనకు తెలుసు కదా. సో దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా యూజ్ చేసినప్పుడు 2 సార్లు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సారీ, a + b. సో 2% పెరిగింది ఇక్కడ, అంటే సార్ 2 + 2, ఇక్కడ నెగిటివ్ అనేది రాదు కదా, +2 × 2/4, సారీ 100. సార్ 4 + 4 0.4, ఓవరాల్గా నాకు 4.04 అనేది వచ్చింది. అంటే ఒక పార్ట్తో నాకు 4.04 వచ్చింది. ఇంకొకటి కూడా ఉంది కదా మన దగ్గర, అంటే హెచ్ వాల్యూ కూడా 2% పెరిగింది. అంటే ఈ వాల్యూ ఎంత సార్ అంటే 4.04 + 2 + 4.04 × 2/100. ఓకే, అప్రాక్స్గా నాకు ఇక్కడ 6 పాయింట్ సంథింగ్ రావాలి, 6 పాయింట్ రావాలి. 6 పాయింట్ వచ్చే ఆప్షన్స్ 2 ఉన్నాయి ఇక్కడ, 7.6 ఉంది, 1.2 ఉంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఇక్కడ 6.04 ప్లస్, సో ఇక్కడ ఎంత సార్ అంటే 2 4 8 0 8 బై పాయింట్ ఆల్రెడీ, అంటే ఇంకొక పాయింట్ పెట్టుకోవాలి, 2 పాయింట్ కదా. ఓకే,
సో 8.808 2 ప్లేసెస్ ఇంకొక 0.08 ఇది మన యొక్క ఆన్సర్. మరి ఓవరాల్ దీనికి యాడ్ చేసినప్పుడు సో 0.08 సో 12 1 6 6 1.6 వెరీ గుడ్. సో అఖిలారెడ్డి గారు అంత పెద్దదా? ఓకే. హాయ్ భానుమతి గారు, హాయ్ అండి. వెరీ గుడ్. లక్ష్మణ్, సాయిలక్ష్మి గారు, గౌతమి, తేజ. ఆప్షన్ ఏ కాదునన్నా. సాంబ గారు చెక్ చేయాలి ఒకరా. ఓకే రైట్. సో మొత్తం అడగ అవసరం లేదు రైట్. ఒక యుద్ధానికి ముందు కెప్టెన్లు మరియు సైనికుల నిష్పత్తి 2:7గా ఉంది. యుద్ధ సమయంలో 25% మంది కెప్టెన్లు 100 మంది సైనికులు వీర మరణం పొందారు. అయితే కెప్టెన్లు మరియు సైనికుల కొత్త నిష్పత్తి 3:10. అయితే యుద్ధం తర్వాత సైనికుల సంఖ్య ఎంత? ఓకే. ఎస్ ప్లీజ్ లైక్ చేయాలండి అందరూ కూడా. గుడ్, సూపర్. సో దీన్ని ఇప్పుడు రేషియోలో చేద్దామంటే ఇక్కడ డిఫరెంట్ పర్సన్లు ఇచ్చారు కాబట్టి ఇక్కడ రేషియోలో కొంచెం ఆలోచించి ఆన్సర్స్ అయితే చేయాలి. ఒకసారి చూద్దాం. ఇక్కడ సార్ నాకు ఫస్ట్ 2:7 ఉంటే దీన్ని 2x అనుకుందాం. సో 2x/7x అనుకుందాం సార్. ఇప్పుడు కొంతమంది చనిపోయారంట. ఎవరు సార్ అంటే కెప్టెన్లు మరియు సో యుద్ధ సమయంలో 25 మంది కెప్టెన్లు చనిపోయారు. మరి కెప్టెన్లు ఎవరండి? 2 పార్ట్స్నే కదా. అంటే ఇక్కడ 25 మంది చనిపోయారు, ఇక్కడ 100 మంది చనిపోయారు. ఇప్పుడు కొత్త రేషియో ఎంత వచ్చింది సార్ అంటే 3/10. కొత్త రేషియో 3/10. అయితే సో 10 2 20x - 250 ఈక్వల్స్ టు 7 3 21x - 300. ఓకే. అది అటువైపు ఇది ఇటువైపు తీసుకొస్తే ఎక్స్ ఎంత సార్ అంటే 50. ఎక్స్ ఎంత? 50. ఇప్పుడు ఏమి అడిగారు నాకు అక్కడ అంటే యుద్ధం తర్వాత సైనికుల సంఖ్య. సైనికులు ఎంతమంది సార్? ఇక్కడ 7x ఏనా? సైనికులు ఎంతమంది? 7x. అంటే 7 × 50 ఎంత సార్? 350. సో ఇక్కడ వెంటనే 350 లేదు కాబట్టి అప్పుడు ఆలోచిస్తావు. ఒకవేళ ఆప్షన్ ఉంటే వెంటనే టిక్కి పెడతావు. సో 350 రాగానే ఆన్సర్ కోసం వెతికేస్తావు అక్కడ. సో క్వశ్చన్తో మనకు సంబంధం లేదు. కానీ అక్కడ యుద్ధం తర్వాత అన్నాడు. మరి ఆల్రెడీ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు? సో 100 మంది చనిపోయారు కాబట్టి సో ఫైనల్గా 250 మంది అయితే ఉంటారు. 250 మంది ఉంటారు. ఓకే. వెరీ గుడ్. సో చాలామంది 350 కోసం వెతుకుంటారు, అది మీకే వదిలేస్తా ఉన్నా. ఓకే. సో ఎందుకు చాలామంది ఆన్సర్ చేయట్లేదు? సో అందరూ ట్రై చేయాలన్నా, అందరూ ఆన్సర్ ట్రై చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. ఓకే. వెరీ గుడ్. సో ఒక పరీక్షలో 18 మంది విద్యార్థుల సగటు మార్కులు 60. ఒక విద్యార్థి మార్కులు 36కు బదులుగా 63గా తప్పు నమోదు చేయబడింది. అయితే తర్వాత సరైన సగటు ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సరైన సగటు కావాలంట. ఇది కూడా చిన్న క్వశ్చనే, లాజిక్గా ఆలోచించి ఆన్సర్స్ అయితే పెట్టేవచ్చండి. ఓకే. డైలీ మీ క్లాస్ టైమింగ్స్ ఏంటి సార్? స్వీటీ గారు ఎవ్రీడే 11:30కి అయితే ఆర్ఆర్బి లైవ్ ఉంటుందండి. అండ్ 8 PM అయితే ఎస్ఎస్సి లైవ్ ఉంటుందండి. 2 లైవ్స్ అయితే ఎవ్రీడే ఉంటాయి. ఓకే. రాదు సార్. తేజ సూపర్. రైట్. ఇక్కడ సొల్యూషన్ మెథడ్లో చేస్తారంటే 18 మంది యొక్క యావరేజ్ మనకి ఇచ్చాడు అక్కడ 60. అంటే
ఇక్కడ ఎక్స్ అని మొత్తం వాల్యూ వస్తుంది. దీంట్లో తప్పుగా తీసుకున్నాడు 36కు బదులు 63, అంటే తక్కువగా ఉండే వాల్యూని ఎక్కువగా తీసుకున్నాడు. ఏం చేస్తావు, ఎంత ఎక్కువగా తీసుకున్నాడో దానిలో తీసేసి మరలా దాన్ని 18తో డివిజిబుల్ చేస్తావు. అంత టైం వేస్ట్ ఎందుకు మనకు చెప్పు ఒకసారి. ఆల్రెడీ యావరేజ్ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ 60 ఇచ్చాడు. అవునా, 60 ఇచ్చాడు. అంటే ఇప్పుడు 36కు బదులుగా 63 తీసుకున్నాడు, అంటే తక్కువగా తీసుకోవాల్సిన వాల్యూ కంటే తను ఎక్కువగా తీసుకున్నాడు. ఎంత ఎక్కువగా తీసుకున్నాడు తను, ఎంత ఎక్కువగా తీసుకున్నాడో పక్కన పెట్టేసి, అంటే ఇక్కడ 7 27, అవునా, 27 అనేది ఎక్కువగా తీసుకున్నాడు. అంటే యావరేజ్ అనేది అన్ని నెంబర్ల పైన ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా, అవునా. మరి ఎన్ని నెంబర్లు ఉన్నాయి అక్కడ, 18 నెంబర్లు ఉన్నాయి. ఓకే సార్, 18 ఎన్నిసార్లు పోతుంది, ఒక్కసారి. ఫస్ట్ దీనిలో ఇవి ఒకటి తీసేసావనుకో ఎంత వస్తుంది, 59 వస్తుంది. ఓకేనా, 59 వస్తుంది. కానీ ఇక్కడ ఇంకా సంథింగ్ ఉంది కదా, సంథింగ్ ఉందంటే మరి ఏమొస్తుంది అక్కడ మనకు 50, అంతేనా, 58.5. ఎందుకు ఎగ్జాక్ట్లీ ఏం కట్ అయిపోలేదు మనకు, 59 నీరెస్ట్ వాల్యూ. నీరెస్ట్గా 59 దగ్గర ఉండే వాల్యూ ఎంత, 59 కంటే తక్కువగా రావాలి. మరలా నువ్వు 59 అనేది దగ్గరగా ఇది కూడా ఉంది కదా సార్ అనొచ్చు నువ్వు. కానీ ఇంకా 18తో కట్ చేసినప్పుడు 18 పాయింట్ సంథింగ్ వచ్చి వాల్యూని ఇంకా తీయాలి మనం. ఓకేనా, సో తీయాలి అంటే దీనికంటే తక్కువ వాల్యూ ఉండాలి. 59 కంటే తక్కువ వాల్యూ ఎవరున్నారు ఇక్కడ, 58 ఉంది. ఈ రెండు అయితే నా ఆన్సర్ కాదు, ఈ రెండిట్లో ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ వస్తే ఎగ్జాక్ట్లీ తీసేస్తాం కదా, ఇక్కడ పాయింట్లో సంథింగ్ వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ కూడా రాదు అంటే అప్పుడు ఆప్షన్ డి అనేది అవుతుంది. మొత్తాన్ని కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి సార్, మొత్తం సొల్యూషన్ మెథడ్లో వెళ్ళొద్దు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం. సో పిక్యూఆర్ త్రిభుజం యొక్క వైశాల్యం ట్రయాంగిల్ క్యూ మరియు ట్రయాంగిల్ ఆర్ల అంతర్గత ద్విఖండన రేఖల ఓ వద్ద కొలుస్తాయి అంట. ట్రయాంగిల్ పి అనేది 70 డిగ్రీలు అయితే ట్రయాంగిల్ క్యూఓఆర్లో కొలతాయి. ఇది మనకు ఎస్సిసిలో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అండి. ఓకే, ఎస్ఎస్సిలో మనకి ఈ లెవెల్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ చిన్నది ఆన్సర్, కానీ అందరూ చేయగలగాలనేసి కొంచెం క్లియర్గా చెప్తారా. బ్లాక్ ప్యాంథర్ ఇంకా క్లియర్గా కావాలా, సొల్యూషన్ కావాలా, లేకపోతే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ చేసి కావాలా? రైట్. సో ఇక్కడ పీక్యూఆర్ అనేది ఒక త్రిభుజం ఉంది సార్. అయితే పి క్యూ అండ్ ఆర్ ఇచ్చేసి ఏమన్నాడంటే ట్రయాంగిల్ క్యూ మరియు ట్రయాంగిల్ ఆర్ అంతర్గత ఇలా ఇచ్చాడు, అంతర్గత కోణం అంట. అండ్ ట్రయాంగిల్ పి వచ్చేసి 70 డిగ్రీలు సార్, ఇది 70 డిగ్రీలు అయితే దీని యొక్క కోణం ఎంత? ఓకే, రైట్. సో దానికి ఎప్పుడైనా సరే ఇలా అడిగినప్పుడు ఏం చెప్పుకున్నాం సార్ అంటే 90 ప్లస్ టీటా బై 2, 90 ప్లస్ ట్రయాంగిల్ ఏ బై 2, ట్రయాంగిల్ ఏ బై 2. సో ఇక్కడ 90 ప్లస్ ఆల్రెడీ 70 కదా, 70 బై 2 అంటే ఎంత సార్? సో 2 1s are 235, సో 125. ఓకే, మార్నింగ్ 11:30 అండ్ ఈవినింగ్ 8 o'clock. సార్ టైం లేదు కాబట్టి ఇంప్రూవ్ చెప్పండి, ఇంపార్టెంట్ చెప్పండి ప్లీజ్. 18th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్. బ్లాక్ ప్యాంథర్ అర్థం కాదు, నిజంగా అర్థం కాలేదా? అది కూడా ఇంపార్టెంటేనండి మౌనిక గారు, అది కూడా ఇంపార్టెంటే. రైట్, నెక్స్ట్ చూద్దాం. రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాలు 5:7 అయితే ఈ రెండు త్రిభుజాల సంబంధిత భుజాల నిష్పత్తి ఎంత? ఇప్పుడు చాలామంది ఇక్కడ సో టైం లేదనుకుంటున్నారు, కానీ సో టైం ఉండేటప్పుడు నేర్చుకుంటారా నాన్న అంటే నేర్చుకోరు. సో అప్పుడు కొంచెం టైం వేస్ట్, అదే ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదులే, ఇచ్చిన తర్వాత చదువుదాంలే అనేసి ఉద్దేశంతో ఉంటాం. సో ఎగ్జామ్ డేట్ ఇవ్వగానే టెన్షన్ పడిపోయి ఏది చదవాలో తెలియక ఏదేదో చదివేస్తూ ఉంటాం. సో ఫ్రీగా చదవండి, చాలా ఈజీగా మార్కులు తెచ్చుకుంటారు. మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి మీకు
అట్లీస్ట్ రీజనింగ్ 20 వచ్చేస్తాయి. అదేవిధంగా మ్యాథ్స్ అయితే నాది గ్యారంటీ. సో ప్రతి ఒక్కరూ మనం చెప్పేటటువంటి ప్యాటర్న్లోనే చదవండి. సో మీకు ఫస్ట్ రోజు మీకు అనాలిసిస్ ఇస్తాను, అందులో మనం ఏదైనా చెప్పినటువంటి మోడల్స్ వస్తే అప్పుడు కామెంట్లో ఒకసారి నాకు చెప్పండి, ఓకేనా? వెరీ గుడ్. సో ఆన్సర్ కావాలి, ఆప్షన్ బియా? గుడ్. సో ఇక్కడ 2 త్రిభుజాలు ఇచ్చారండి. ఏరియా ఆఫ్ త్రిభుజం ఏబిసి ఇచ్చారండి బై ఏరియా ఆఫ్ త్రిభుజం పిక్యూఆర్ అనుకుందాం. సో ఈక్వల్స్ టు మనకి ఏమి ఇచ్చారంటే 5:7 ఇచ్చారు. ఓకే, సో దీన్ని ఇప్పుడు సో a² బై b² సార్, ఐ మీన్ a² అనుకోవచ్చు, 5/7 అండి. సో నాకు ఏ కావాలన్నాడు అక్కడ, a:b కావాలంటే ఏమవుతుంది సార్ అంటే √5:7 సార్, √5:7. సో అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఇక్కడ భుజాల నిష్పత్తి అడిగాడు సార్, వాడు భుజాల నిష్పత్తి అడిగాడు. సో భుజాలు అనగానే దీని యొక్క ఏరియా ఫైండ్ చేసి 25:49 అనేసి ఆప్షన్ బి అనుకుంటున్నారేమో. సో వాడు అడిగింది మనకు భుజాల నిష్పత్తి అడిగాడు సార్, భుజాల నిష్పత్తి అడిగాడు. ఓకేనా, వెరీ గుడ్. కుడ్ యూ ఎక్స్ప్లెయిన్? హలో సార్, హలో రాజేష్, హాయ్ చరణ్, హౌ ఆర్ యూ? ఎందుకు రావట్లేదు లైవ్కి? బ్లాక్ పెంతర్ అర్థం కాలే, ఏ క్వశ్చన్ మీకు అర్థం కాలేదు? 18th క్వశ్చనా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ ఆఫ్ ది సెషన్, ఓకేనా, ఎండ్ ఆఫ్ ది సెషన్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మన దగ్గర అయితే 499కి అందిస్తూ ఉన్నామండి. ఎంటీఎస్ 749, సిహెచ్ఎస్ఎల్ 749, సిజిఎల్ 749. ఏ కోర్సు కూడా మీరు తీసుకున్నా సరే సో ఎన్సీఆర్టీలోనే మనం అన్ని క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీలోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ ఇస్తూ ఉన్నాం, ఎన్సీఆర్టీ బిట్స్ ఇస్తూ ఉన్నాం, ప్రాక్టీస్ బిట్స్ ఇస్తూ ఉన్నాం, పీవర్క్లు ఇస్తూ ఉన్నాం, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ మోస్ట్ ఏంటంటే 1 lakh బిట్స్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి, ఓకేనా? సో ఇంకా థ్యాంక్ యూ. అప్పుడే ఎందుకు వచ్చావు, వెళ్ళిపో. నోనా ఉంది ఇంకా, వెయిట్, ఓకేనా? సో 25 క్వశ్చన్స్ తీసుకోండి. ఓకే బ్లాక్ పెంతర్ చెప్తా. నోనా వెయిట్ చేయండి, ఎందుకు? నేను ఎండని పెట్టాలి కదా, థ్యాంక్ యూ అనేది ఎప్పుడు పెడితే అప్పటి వరకు ఉంటుంది కదా. సో నీ థ్యాంక్ యూ చెప్పాలి కదా నాన్న. సో మీకు ఎందుకు అంతలా తొందరపడుతున్నారు, ఇంకా ఉన్నాయి. సో రైట్, ఇది చిన్న క్వశ్చనే కదా, ఇది అందరూ చెప్పేస్తారు, ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేయగలరు ఇది. సో ఇప్పుడు ఉండేటటువంటి 50 మంది కూడా దీని యొక్క ఆన్సర్ చేయగలగాలండి, ఓకేనా? స్పీడ్గా చేయండి అందరూ కూడా. పిక్చర్ అవి తమ్ముడు క్లాస్ అయిపోతే కాల్ చేయు. ఓకే అక్క, అలానే అక్క. మా సిస్టర్ మెసేజ్ చేస్తుంది, అంటే తను ఫోన్ చేస్తుంది, నేను ఫోన్ ఎత్తట్లేదు, లైవ్కి వచ్చి కామెంట్ పెడతా ఉంది. ఓకే రైట్, చూద్దామా? రైట్. సో ఏ అనే పర్సన్ ఇక్కడ 20 రోజులు సార్. సో బి అనే పర్సన్ వచ్చేసి 25 days సార్. ఇద్దరు కలిసి 3 రోజులు చేశారంట. ఎల్సిఎం ఏమవుతుంది సార్ అంటే 100 అవుతుంది. 25లో 25 4 సార్. అయితే ఇద్దరు కలిసి 3 రోజులు చేసేసారంట. ఇద్దరు కలిసి 3 రోజులు చేశారు. ఒక రోజుకి ఇద్దరు కలిసి ఎన్ని చేస్తూ ఉన్నారు? 9 ఇటుకలు మోస్తూ ఉన్నారు. అలాంటిది ఎన్ని రోజులు చేశారు వాళ్ళిద్దరు? 3 రోజులు చేశారు. అంటే 3 రోజులు ఇంటూ 9 రోజులు ఎంత సార్ అంటే 27 రోజులు. 27 ఇటుకలు, అవునా? అయితే వాడు ఏమన్నాడు, మొత్తం పనిలో ఎంత శాతం పని పూర్తయింది? ఎంత శాతం అయింది మరి? 27 ఇటుకలే అంటే అక్కడ ఉండేదే 100 ఇటుకలు, అందులో 27 ఇటుకలే వాళ్ళిద్దరూ మోసారు. మరి ఎంత అవుతుంది అప్పుడు? 27% అవుతుంది, అవునా? ఆకలి వేస్తుందేమో. రైట్, ఓకే. నెక్స్ట్ వన్ సార్. అయ్యో సో చరణ్, నువ్వెందుకు లైవ్కి రావట్లేదు చెప్పు. సో ఒక సమలంబ చతుర్భుజం యొక్క 2 సమాంతర భుజాల పొడవులు 18 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్ల, దాని ఎత్తు 12 మీటర్లు అయితే
సమలాంబ చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత? ఓకేనా. సో సమలాంబ చతుర్భుజం యొక్క వైశాల్యం ఏంటి సార్ అంటే, సార్ సమలాంబ చతుర్భుజం యొక్క వైశాల్యం యొక్క ఎత్తులు సార్. సో హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. సమలాంబ చతుర్భుజం యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. ఓకే, చెప్పాలి. 504 CGLకి కాలేజ్కి. ఓకే ఓకే నాన్న, చదువుకో నీట్గా. ఎందుకు చాలామంది ఒకేసారి లెఫ్ట్ అయ్యారు? క్లాస్ అయిపోయింది అనుకున్నారా? సార్ హాఫ్ ఇంటూ 24 + 12 ఎంత సార్? 30, 42 ఇంటూ హెచ్ ఎంత సార్ అంటే 12. సో 2 1 2 6 6 2 12. ఫస్ట్ డిజిట్ ఎంత? 2 రావాలి. సో ఫస్ట్ డిజిట్ 2. ఎందుకు మరి అందరూ ఆప్షన్ 504 చెప్తూ ఉన్నారు ఇక్కడ? సో 252 కదా. వెరీ గుడ్. సో 50%, 20%, 10% వరుస తగ్గింపులు ఇస్తే అప్పుడు నికర తగ్గింపు శాతం చిన్నదేననేది స్పీడ్గా చెప్పేసేయండి. గరివిడి అవంతియా? ఎందుకు ఒకేసారి అంతమంది లెఫ్ట్ అయిపోయారు? సో రెగ్యులర్గా ఉండే వాళ్ళే ఉన్నారు మళ్ళీ. ఓకే, సో 50%, 10% తగ్గింపులు ఇచ్చాడు అంటే 50 - 20, 50 - 10. సో మైనస్ ప్లస్ అయిపోతుంది. 50 × 10/100. ఓకే సార్, -16 + 5 దట్ ఈక్వల్స్ టు -55 అంటే 55%. అవునా? నో తగరపోవలసి అవంతి. ఓకే, ఆకలియా? నేను కూడా తినలేదు. ఓకే, ఉద్యోగం కావాలంటే ఆకలిలో అవన్నీ పనికిరావు మనకు. సో దీని ఆన్సర్ చెప్పాలని అందరూ కూడా సొల్యూషన్ కాకుండా ట్రిక్లో ఆన్సర్ చేయగలగాలి. ఓకే, 3 సమాన బాటిల్ ఉన్నాయంట. వాటిలో పాలు మరియు నీటి నిష్పత్తి ఉంది. సో 2:5, 3:4, 4:5. అయితే ఈ మూడింటిని తీసుకొచ్చి ఒక పెద్ద దాంట్లో పోసారంట. అయితే పెద్ద బాటిల్లో పాలు మరియు నీటి నిష్పత్తి ఎంత? ఓకేనా. సో దీన్ని సొల్యూషన్ మెథడ్ చేస్తానంటే, సో ఫస్ట్ అక్కడ 2:5 ఇచ్చాడు. సో 2:5 ఇచ్చాడంటే ఇక్కడ 2/5. సో 5/7. సో 2/7. అండ్ సెకండ్ది ఏమి ఇచ్చారంటే 3:4 అన్నాడు కదా. సో ప్లస్ 3/7 ప్లస్ 4/7 ప్లస్. సో నెక్స్ట్ది ఏమి ఇచ్చారంటే 4:5 అన్నాడు. 4:5 అంటే 4/9 ప్లస్ 5/9. సో ఇది మొత్తం ప్రాసెస్. ఇప్పుడు అంటే ఎల్సిఎం ఏమవుతుందంటే ఇక్కడ 63 అవుతుంది. సో ఇక్కడ కూడా 63 అవుతుంది. రెండు కూడా 63 ఎల్సిఎం. సో మరి ఇక్కడ 7 9 కదా. 9 2 18 ప్లస్ 7 9 9 3 27 ప్లస్ 9 7 7 4 28. ఫస్ట్ది అయింది. ఈజ్ 2. సెకండ్ 7 9 అంటే 9 5 45 ప్లస్ 7 9 63. సో 9 4 36 ప్లస్ 9 7 7 5 35 బై 63. 63 క్యాన్సిల్ అయిపోతే ఫస్ట్ డిజిట్ చెక్ చేస్తే సో 8 ప్లస్ 15 3. ఫస్ట్ డిజిట్ 3 రావాలి. అన్నిటిలోనే 3 ఉంది. సో ఇప్పుడు రేషియో అనేది వస్తుంది నీకు. ఇది సొల్యూషన్ మెథడ్. ఓకేనా. దీన్నే మనం డైరెక్ట్గా ఏ విధంగా చేయాలంటే సార్, సో ఇంత ప్రాసెస్ అవసరం లేదండి. ఓకే బాయ్. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇచ్చేటటువంటి రేషియో చూస్తే 2:5 ఉంది, 3:4 ఉంది, 4:5 ఉంది. సో ఇప్పుడు మొత్తంతో ప్రొడక్ట్ ఎల్సిఎం ఏమవుతుందో ఒకసారి చూసండి. సో మొత్తం ఎంత? 7. మొత్తం ఎంత? 7. మొత్తం ఎంత? 9.
సో 9 7 63 అనేది ఎల్సిఎం కదా. సో ఎల్సిఎంతోనే మనకు అవసరం ఇక్కడ. ఓకే, సో 9 7 అంటే 9 ఉంటుంది, 9 2 సో 9 2 18 ఈస్టు 9 5 45. సెకండ్ 7 9 9 3 27 ఈస్టు 9 4 36. సో 9 7 7 4 28 ఈస్టు 7 5 35. మొత్తం యాడ్ చేసేసుకుంటే ఏమొస్తుంది మనకు 73:76. యాడ్ చేసేసేయడమే. ఓకేనా, రేషియో మెథడ్ అనేది చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే ఓకే, ఆకలేస్తుందా మీ అందరికీ? ఓకే అయితే థ్యాంక్ యూ, బాయ్ ఆల్ ఆఫ్ యూ. సో నేను కూడా ఆపేస్తాను అయితే. ఓకేనా, ఎస్, థ్యాంక్ యూ నాన్న. 21 క్వశ్చన్ చెప్పలేదు, సో పెట్టినట్లేదు నన్ను అక్కడ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, గుడ్ నైట్, టేక్ కేర్, చదవండి అందరూ కూడా. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ జోష్.